ప్రస్తుతం మనం ఆవంచ గ్రామం, తిమ్మాస్పేట్ మండల్, నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్‌లో ఉన్నామండి. ఆవంచ గ్రామంలోని అతి పురాతనమైన టెంపుల్, చరిత్రకు మరియు చరిత్ర ఆధారాలకు నోచుకున్న టెంపుల్ శ్రీ వేణుగోపాల స్వామివారి టెంపుల్ గురించి మనం ఈరోజు చూద్దాం. కాకపోతే టెంపుల్‌ని చూపించాలన్న ఉద్దేశంతోనే మేము ఈరోజు ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాం. పూర్తి వివరాలు మాత్రం తెలియదు. వివరాలు తెలియకుండా టెంపుల్ గురించి ఎందుకు వీడియో అప్లోడ్ చేస్తున్నామంటే, మనం పూర్తి వివరాలు కనుక్కొని టెంపుల్ పైన ఇంకొక వీడియో చేసేలోపు చూసే వాళ్ళు వచ్చి చూస్తారనే ఉద్దేశంతోనే వీడియో అప్లోడ్ చేస్తున్నాము. ఈ ఆమంచ గ్రామానికి 1000 ఏళ్ల చరిత్ర ఉందండి. పురాతనమైన టెంపుల్స్ ఉన్నాయి, విగ్రహాలు ఉన్నాయి. వాటి గురించి మన ఆర్కియాలజిస్ట్ సార్ ఉన్నారు కదా, ప్రొఫెసర్ వేమని శివనాగిరెడ్డి సార్ గారు చాలా విగ్రహాల గురించి, ఐశ్వర్య గణపతి గురించి చాలా మంచి చరిత్ర మనకు వివరించారు. కాకపోతే ఈ టెంపుల్ని ఎక్కడో మిస్ అయ్యారండి. ఈ టెంపుల్ గురించి మాత్రం వివరించలేదు. గుడి పైన గోపురం ఇటుకలతోనే తయారు చేశారు. ఆ డిజైన్ చూడండి, ఇప్పటి వరకు చెక్కు చెదరలేదు. ఒక సైడ్ మాత్రం అలాగే ఉంది, ఇంకొక సైడ్ మాత్రం పెద్ద రావి చెట్టు మొలిచింది. ఆ రావి చెట్టు యొక్క వేలు కూడా గుడి లోపలికి వెళ్ళిపోయాయి. దాని వలన ఒక సైడు గోపురం మొత్తం శిథిలావస్థలోకి వెళ్ళిపోయిందండి, శిథిలమైపోయింది. ఆ వేరు కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మనకు అనిపిస్తుంది ఒక చిన్న విగ్రహం శిథిలమైన అవస్థలో ఉందండి. ఈ టెంపుల్ యొక్క గోపురం పైన పెద్ద రావి చెట్టు మొలిచింది. దానికి సంబంధించిన వేర్లు గుడి లోపలికి వెళ్ళిపోయాయి. ఆ వేరును మీకు చూపిస్తాను నేను. అది కూడా ఒక స్తంభం లాగా మనకు అనిపిస్తుంది, కానీ స్తంభం కాదు, అది వేరే. అది చూపిస్తాను. ఆ గుడి యొక్క మెయిన్ దర్వాజా పక్కల ఉంటది. అయితే ఈ టెంపుల్ యొక్క కట్టడం ఎట్లా ఉందంటే, మొత్తం ఇంటర్లాకింగ్ సిస్టమ్ తోనే ఉందండి. ఎట్లాంటి సిమెంట్ కానీ అట్లాంటి మెటీరియల్ ఏం వాడలేదు. రాళ్ల పైన రాళ్ళు ఇట్లా ఫిక్స్ చేసి పెట్టారు. చూడండి, మీకు అర్థమవుతుంది. ఆ స్తంభాల డిజైన్ చూస్తేనే అర్థమైపోతుంది. పైన కూడా మంచి మంచి ఫ్లవర్స్ గీసారండి అప్పట్లోనే. ఆ డిజైన్ మాత్రం సూపర్ ఉంది. ఇంటర్లాకింగ్ సిస్టమ్ తోన చేసినటువంటి టెంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. పెద్ద పెద్ద బండరాలతో కూడా ఈ టెంపుల్ ని మొత్తం నిర్మాణం చేపట్టిండ్రు. ఈ టెంపుల్ లోపల వేణుగోపాల స్వామి విగ్రహం ఉండేదంట. అప్పట్లో దొంగలు ఎత్తుకెళ్లారంట. దీనికి సంబంధించిన విగ్రహాలు కొన్ని మన మహబూబ్నగర్ డిస్టిక్ లోని పిల్లల మరి దగ్గర ఒక మ్యూజియం ఉంటది. ఆ మ్యూజియం లో భద్రపరిచారు. ఈ ఊరికి సంబంధించిన విగ్రహాలు వేరే విధంగా ఇంకా చాలా ఉన్నాయి. డిజైన్ చూడండి, ఇక్కడ ఫ్లవర్ దించారండి, చాలా బాగుంది. స్తంభాలు మాత్రం ఎక్కడ గోతి తీసి తవ్వి పెట్టకుండా రాళ్లపైన ఒకదానిపైన ఒకటి అమర్చారండి. అంత బాగుంది టెంపుల్ ఇది. దానికి సంబంధించిన చెట్టుకు సంబంధించిన వేరు అని చెప్పాను కదా, చూడండి ఇదే ఆ వేరు. అది మొత్తం గోడ లోపలికి చొచ్చుకెళ్ళి అక్కడక్కడ టెంపుల్ శిథిలం అవడానికి కారణం కూడా ఆ చెట్టు. చాలా బాగుందండి టెంపుల్ మాత్రం. ఎవరైనా అవకాశం ఉంటే వచ్చి చూడండి. పూర్తి వివరాలు తెలిసిన తర్వాత మనం మంచి వీడియో చేద్దాం. చూడండి, ఆ స్తంభాలు, ఆ డిజైన్ మొత్తం ఇంటర్లాకింగ్ సిస్టమ్ అండి, చాలా బాగుంది. ఇప్పటికైనా ప్రభుత్వం కానీ, ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ కానీ ఈ టెంపుల్ని గుర్తించాలి, డెవలప్మెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. టెంపుల్ గోపురం పైన మొలిచిన రావి చెట్టు చూడవచ్చు మనం. ఆ చెట్టు వల్లనే సగం శిథిలమైపోయింది టెంపుల్ ఇది. ఎవరు పట్టించుకునే నాదులు లేక ఈ టెంపుల్ శిథిలావస్థలోకి వెళ్ళిపోయిందండి. ఇంత మంచి చరిత్రకు ఆధారమైనటువంటి టెంపుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దీన్ని వచ్చే తరాలకు కూడా అందించాలి మనం, ఈ శిల్పకళా సంపదన అనే దాన్ని. దయచేసి ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేయండి. గవర్నమెంట్ ఇప్పటికైనా స్పందించి ఈ టెంపుల్ని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. ఆర్కియాలజిస్ట్ వేమని శివనాగిరెడ్డి సార్ గారు ఈ టెంపుల్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఒకసారి వచ్చి ఈ టెంపుల్ గురించి ఒక వీడియో చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఊరి లోపల ఉన్నటువంటి పురాతనమైన టెంపుల్స్ విగ్రహాల పైన సారు ఒకసారి వీడియోలు చేశారు. మంచి సమాచారం ఇచ్చి వెళ్ళారు సారు. ఈ టెంపుల్ గురించి కూడా మంచి సమాచారం ఇవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ టెంపుల్కు సంబంధించిన పూర్తి చరిత్ర త్వరగా దొరకాలని కోరుకుందాం. దీనిపైన మరొక మంచి వీడియో చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.